హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. దప్పలము, దానికి కాంబినేషన్ ముద్దపప్పు ఈ 2 ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పుని నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇలా మనం బాయిల్ చేసుకునే ముందు కొంచెం పసుపు, ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి పొంగకుండా ఉంటది. స్టవ్ అంతా పాడవకుండా ఉంటదనమాట. ఇది పులుసు. ఇంకా దానికి కోసమని చెప్పేసి ఇక్కడ నేను చింతపండు ఇంకింత తీసుకున్నాను అనమాట. ఇది ముక్కలు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను. అందుకని కొంచెం ఎక్కువే తీసుకున్నాను చింతపండు. ఇంకా తర్వాత స్టవ్ మీద పెద్ద బౌల్ పెట్టేసుకున్నాను. దప్పలం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్. ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇది పులుసు కదా అండి. ఎప్పుడైనా మనం పులుసులోకి మెంతులు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని మెంతులు యాడ్ చేశాను. తర్వాత ఇంకా పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంగువ యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెమే ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. స్ప్లిట్లా చేసేసుకుని గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాను. ఇవి గుమ్మడికాయ ముక్కలండి, మనకి తెల్ల గుమ్మడికాయ ముక్కలు, అవి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దోసకాయ కూడా చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని దోసకాయ యాడ్ చేసుకున్నాను. ఇవి సొరకాయ ముక్కలు. ఇంకా నెక్స్ట్ ఇవి తెల్ల వంకాయలు, మాకు ఇక్కడ ఇవి కనిపించినవండి, అవి తీసుకొచ్చి తెల్ల వంకాయలు యాడ్ చేశాను. లేదంటే మనం మామూలు వంకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ అనమాట. క్యారెట్ కూడా చాలా బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా బాగుంటుంది. ఇంకా తర్వాత చిక్కుడుకాయలు, ఇవి లావు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను. ఇంకా బెండకాయలు యాడ్ చేసుకున్నాను. బెండకాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ములక్కాయలు కూడా ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర ములక్కాయలు ఉన్నాయి, అందుకని యాడ్ చేయలేదు. ములక్కాయలు ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు మనం ఇలా మొత్తం ఇలా పిండేసుకొని ఇంకా ఆ జ్యూస్ మొత్తం ఇంక మనం ఈ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా చింతపండు వాటర్ ఇలా ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇంకా అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మనకి సరిపడినంత పులుపు అంతా చెక్ చేసుకొని ఇంకా మళ్ళీ మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి చింతపండుని బట్టి వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలో అలా తెలుస్తుంది కదా. ఇంకా అలా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు నేను దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంక నేను ఇక్కడ ప్లెయిన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఒక టీ స్పూను పసుపు యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మనం బాగా కలిపేసుకొని దీన్ని బాగా మనం ఉడికించుకోవాలి. ఇది అన్ని వెజిటబుల్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను అనమాట. పులుపు అంతా చెక్ చేస్తున్నాను, సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదని చెప్పేసి. చూసారు కదా, ఇక్కడ బాగా బాయిల్ అవుతున్నాయిగా, చూసారు కదా మనకి ఈ దప్పలము. ఇంక ఇప్పుడు నేను మనకి మంచి టేస్ట్ రావడం కోసం దీనికి బెల్లం అనమాట. ఇంక నేను 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసేసుకున్నాను. ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ దప్పలము. మనం ఇలా అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక నేను ఇలా చేసేసుకున్నాను దీన్ని. ఇంకా దీంట్లోకి మంచి టేస్ట్ కోసం అని చెప్పేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. ఇంకా మనం లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దప్పలం అనమాట ఇది. ఇంకా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి మంచి సూపర్ కాంబినేషను ముద్దపప్పు అనమాట. ఈ 2 వేసుకొని తింటే మనకి రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నాను అనమాట దప్పలము, దానికి కాంబినేషన్ ముద్దపప్పు. మీరు కూడా ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేయండి. నచ్చిందా మీకు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.